తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ మేరకు రాజ్భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ మేరకు రాజ్భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి పవన్. తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాజ్భవన్ అధికారులు కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారికి సంబంధించి చూస్తే ఈ యొక్క సైబర్ క్రైమ్ సంబంధించిన అకౌంట్ అంటే వీరికి సంబంధించి ఎవరైతే పూర్తిగా హ్యాక్ చేస్తారో వారిని కనుగొనేందుకు కూడా పూర్తిగా ఐపీ అడ్రస్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కనుక్కుంటున్నారు. అయితే తమిళిసై ట్విట్టర్ అకౌంట్ ను కూడా పూర్తిగా హ్యాక్ చేశారు. హ్యాక్ చేసి అందులో నుంచి కూడా సమాచారాన్ని కూడా సేకరించే పనిలో దీనికి సంబంధించి ఎవరైతే హ్యాక్ చేస్తారో ఆ సమాచారం కూడా సేకరించే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఉన్నారు. మొత్తానికి చూస్తే ఆ యొక్క తెలంగాణ గవర్నర్ తమిళిసై అకౌంట్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడంతో పోలీసులు కూడా అప్రమత్తయ్యారు. రాజ్భవన్ సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తయ్యారు. ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో సైబర్ క్రైమ్ పోలీసులు ఏ విధంగా దీనికి సంబంధించి రికవర్ చేస్తున్నారని మాత్రం ఎప్పటికప్పుడు అధికారులు కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్, ఒక గవర్నర్ అకౌంటే హ్యాక్ అవుతే మామూలు సామాన్యుల పరిస్థితి ఏంటి? అయితే ఇప్పటికీ చూస్తే మాత్రం సైబర్ క్రైమ్ సంబంధించిన నేరస్తులు ఉన్నారో ముఖ్యంగా పోలీసులతో పాటు చాలా మంది రాజకీయ నాయకులకు సంబంధించిన ఈ యొక్క అకౌంట్స్ తో పాటు ఇటు వారి యొక్క ఫేస్బుక్ లను కూడా చాలా సార్లు కూడా హ్యాక్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అదే తరహాలో కూడా ఆ యొక్క తమిళిసై సంబంధించిన అకౌంట్ ను కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే సైబర్ క్రైమ్ సంబంధించిన ఇప్పటికే సీజ్ చేశారు. అయితే ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చిందో వెంటనే ఎవరైతే సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులను అలర్ట్ అయ్యారు. ఎవరైతే సైబర్ నేరస్తులు యొక్క హ్యాక్ చేశారో ఆ యొక్క ఐపీ అడ్రస్ తో పాటు వారిని కనుక్కునేందుకు కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఒక టీం కూడా ఫామ్ అయింది. టీం ఫామ్ అయి పూర్తిగా దీనికి సంబంధించి త్వరలో నిందితులు ఎవరైనా మాత్రం పట్టుకుంటామని చెప్పి పోలీసులు అంటున్నారు. పవన్, దీనిపై గవర్నర్ తమిళిసై ఏమైనా స్పందించారా? అయితే ఇప్పటికైతే తమిళిసై మాత్రం ఎక్కడ కూడా స్పందించలేదు. కేవలం రాజ్భవన్ సంబంధించిన అధికారులు మాత్రమే నేరుగా వెళ్లి సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే ఈ యొక్క విషయాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర డీజీపీ కూడా ఈ యొక్క విషయాన్ని కూడా సమాచారం కూడా పంపారు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయి పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఈ యొక్క అకౌంట్ ను రికవరీ చేసే విధంగా కూడా పోలీసులు పనిచేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.